సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం తలపతి విజయ్ నటించిన గోట్ మూవీ 2 days కలెక్షన్స్ రిపోర్ట్. బ్యాంగ్ ఇది తలపతి విజయ్ మాస్ బ్యాంగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర. అంతకుమించి వేరే మాట్లాడుకోవడానికి లేదు. ముఖ్యంగా తమిళనాడు బాక్స్ ఆఫీస్కి సంబంధించి సునామీ సృష్టిస్తున్నాడు కలెక్షన్లతో తలపతి విజయ్. రియల్ స్టార్ పవర్ అంటే ఏమిటో, మా స్టార్ పవర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రపంచనాన్ని సృష్టిస్తుందో లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాడు తలపతి విజయ్. కంటెంట్ బాగాలేదు అని 100 రీజన్స్ చూపిస్తున్నారు గోట్ మూవీకి సంబంధించి. పోతే అవేమీ కూడా కన్సిడరేషన్లోకి రావటం లేదు సినిమా కలెక్షన్స్కి సంబంధించి. ముఖ్యంగా తమిళనాడులోనూ, తమిళ ప్రేక్షకులు ఉంటున్న విదేశాల్లో కూడాను, తమిళ ప్రేక్షకులు ఎక్కువగా నివాసం ఉంటున్న ఓవర్సీస్ మార్కెట్లో కూడా ప్రపంచం సృష్టిస్తుంది గోట్ మూవీ. 2 రోజులుగా, ఒక రోజు కాదు, 2వ రోజున కూడా సినిమా వీర ప్రపంచమే సృష్టిస్తుంది. నెగిటివ్ రివ్యూలు, మిక్స్డ్ ఒపీనియన్స్ సినిమాకి సంబంధించి బలంగా నడుస్తున్నప్పటికీ తెలుగులో గోట్ మూవీకి సంబంధించి ముందు నుంచే అంచనాలు లేవు. ఎందుకనో సినిమా ట్రైలర్ చూసే తెలుగు ఆడియన్స్ సినిమాతో కనెక్ట్ అవ్వలేదు. విజయ్ మీద అభిమానం ఉన్నప్పటికీ మేజర్ సెక్షన్ ఆఫ్ మాస్ ఆడియన్స్, తెలుగు మూవీ లవర్స్ ఈ సినిమాతో పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. లియో టైంలో తెలుగులో కూడా 2 తెలుగు స్టేట్స్లో కూడా వేరే రకమైన మేనియా నడిచింది. అందుకు లోకేష్ కనకరాజ్ మ్యాజిక్ కూడా తోడవటం కారణం. గోట్ మూవీ విషయానికి వచ్చేప్పటికీ వెంకట్ ప్రభు డైరెక్షన్ మీద తెలుగు ప్రేక్షకులు నమ్మకం పెట్టుకోలేకపోయారు. ఆ పైన గోట్ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ కూడా సరైన కిక్ ఇవ్వలేదు తెలుగు ప్రేక్షకులకి. సో సినిమా మీద లో ఎక్స్పెక్టేషన్స్ తోనే ఉన్నారు. దానికి తగ్గట్టే 2 తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ రోజున లో ఓపెనింగ్స్ నే రిపోర్ట్ చేసింది గోట్ మూవీ. 2వ రోజున చూసుకుంటే ఫస్ట్ రోజున వచ్చిన కలెక్షన్ల కంటే 2 తెలుగు స్టేట్స్ లో కలెక్షన్స్ లో డ్రాప్ చాలా స్పష్టంగా కనిపించింది. డ్రాస్టిక్ డ్రాప్ కనిపించింది. క్లియర్ గా అర్థమైపోతుంది గోట్ మూవీని తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవటం లేదు, చేసుకునే ఉద్దేశం వాళ్ళకి లేదు అని. కానీ తెలుగు వరకు 2 తెలుగు స్టేట్స్ వరకే సినిమాకి భారీగా బిజినెస్ జరిగింది. అరౌండ్ 21 కోట్లకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాంటి బిజినెస్ జరిగిన సినిమాకి ఫస్ట్ రోజున 3 కోట్లు కూడా షేర్ రాలేదు. 2వ రోజుకి వచ్చేప్పటికి అరౌండ్ 1 కోటికి షేర్ పడిపోయింది. టోటల్ 2 రోజుల కలెక్షన్ల షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 3.5 కోట్లు మాత్రమే ఉంది. చాలా పెద్ద దెబ్బ ఇది. తెలుగు స్టేట్స్ వరకు గోట్ మూవీతో బిజినెస్ తో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు భారీ నష్టాలని చూసే పరిస్థితి కనపడుతుంది. కానీ విజయ్ ఫ్యాన్స్, తమిళ మూవీ లవర్స్ స్ట్రాంగ్ గా ఉన్న ప్రతి మార్కెట్ ఏరియాలోనూ పరిస్థితి ఇలా లేదు. చాలా స్ట్రాంగ్ గా ఉంది. కంటెంట్ ఎలా ఉంది అనేది పక్కన పెట్టేశారు. తలపతి విజయ్ని చూడటానికి థియేటర్స్ కి పోటెత్తి వస్తున్నారు ప్రేక్షకులు. హిందీలోనూ తెలుగులో మాత్రమే అంచనాల కంటే చాలా తక్కువగా కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది గోట్ మూవీ. కేరళలో కూడా అంచనాలకు మించే రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. కర్ణాటకలో కూడా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ని రిపోర్ట్ చేసింది సినిమా. ఇక తమిళనాడులో అయితే వీర మెంటల్ మాస్ నడుస్తుంది. కలెక్షన్స్ ప్రపంచంలో నడిపిస్తున్నాడు తలపతి విజయ్. తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్స్ చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు. ఫస్ట్ రోజు వరకు తమిళనాడులో ఉన్న ప్రతి థియేటర్లోనూ, ప్రతి స్క్రీన్లోనూ గోట్ మూవీనే ఆడేటట్టు ప్లాన్ చేశారు, అలాగే ఇంప్లిమెంట్ చేశారు. దానికి తగ్గట్టే వండర్ఫుల్ కలెక్షన్స్ చూశారు. తమిళనాడు వరకే గోట్ మూవీ ఫస్ట్ రోజున నియర్లీ 35 కోట్ల వరకు గ్రాస్ చూసింది అని తెలుస్తుంది. తమిళనాడు వరకు 2వ రోజున కూడా కలెక్షన్స్ లో డ్రాప్ యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే ఉంది. పెద్దగా డ్రాప్ అవ్వలేదు. 20 కోట్లకు పైన గ్రాస్ 2వ రోజున కూడా తమిళనాడు వ్యాప్తంగా సినిమా రిపోర్ట్ చేసింది. టోటల్ 2 రోజుల కలెక్షన్ల గ్రాస్ తమిళనాడు వరకు చూసుకుంటే 50 కోట్లు దాటింది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి, తమిళనాడు బాక్స్ ఆఫీస్ కి సంబంధించి అసలు సెసలైన గోట్ తలపతి విజయ్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇదే ప్రూఫ్. తలపతి విజయ్ గోట్ అనటానికి గోట్ మూవీకి వస్తున్న కలెక్షన్స్ ఏ ప్రూఫ్. తమిళనాడులో కూడా సినిమాకి సంబంధించి మిక్స్డ్ టాకే ఉంది. క్రిటిక్స్ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు, చాలా స్ట్రాంగ్ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. అయినప్పటికీ కలెక్షన్స్ లో ఏమాత్రం తగ్గుదల లేదు. 2వ రోజున వినాయక చవితి హాలిడే, ఆ తర్వాత సండే వీకెండ్ అంతా కూడా చాలా స్మూత్ గా ఫ్యాంటాస్టిక్ కలెక్షన్స్ ని తమిళనాడు వరకు, ఓవర్సీస్ వరకు సినిమా రిపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ వెర్షన్ గోట్ మూవీ ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయే లోపు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందరికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది ఈ సినిమా రిపోర్ట్ చేస్తున్న కలెక్షన్లు చూసి. ఎందుకంటే కాంబినేషన్ కి సంబంధించి క్రేజ్ లేదు. వెంకట్ ప్రభు విజయ్ కాంబినేషన్ మీద ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి. ఆ తర్వాత సినిమా నుంచి బయటకు వచ్చిన ఏ పాట కూడా ఆడియన్స్ నుంచి అవసరమైన అటెన్షన్ తీసుకోలేదు. ఇవన్నీ డిసప్పాయింటింగ్ విషయాలు, సినిమాని డ్యామేజ్ చేసే విషయాలు, కలెక్షన్స్ ని రిస్ట్రక్ట్ చేసే విషయాలు అయినప్పటికీ అవేమీ విజయ్ ముందులో పనిచేయటం లేదు. తలపతి విజయ్ స్టార్ పవర్ పుల్ చేస్తుంది ఆడియన్స్ ని థియేటర్స్ కి బ్రహ్మాండంగా. ఓవర్సీస్ లో గోట్ మూవీ తమిళ వెర్షన్ నియర్లీ 50 కోట్ల గ్రాస్ పెట్టింది ఫస్ట్ రోజున. 2వ రోజున కూడా ఓవర్సీస్ లో సినిమా చాలా స్టేబుల్ గా కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. ఫస్ట్ రోజున ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలిపి సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్
110 కోట్ల వరకు ఉంది. మూవీ టీం అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేసింది. 126 కోట్లు సినిమా ఫస్ట్ రోజున వరల్డ్ వైడ్ రిపోర్ట్ చేసింది అని, రెండో రోజున కూడా నియర్లీ 60 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది సినిమా. టోటల్ 2 రోజుల కలెక్షన్ల గ్రాస్ నియర్లీ 190 కోట్లు ఉంది. సాటర్డే వచ్చే కలెక్షన్లతో 200 కోట్ల మార్క్ ని సినిమా ఈజీగా క్రాస్ చేసేస్తుంది. విజయ్ సినిమా బాక్సాఫీస్ దగ్గరకు వచ్చింది అంటే 200 కోట్లు ఈజీగా వచ్చేస్తున్నాయి. కామన్ అయిపోయింది ఆ మ్యాటర్. అందుకనేనేమో తలపతి విజయ్ తను చేసిన సినిమాకి అంటే ఈ గోట్ మూవీకి 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు అని ప్రొడ్యూసరే అఫీషియల్గా ఒక ఇంటర్వ్యూలో అనౌన్స్ చేయడం విశేషం. ప్రొడ్యూసరే ఓపెన్గా హీరో రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు అంటే మాటలు కాదు, ఆ హీరో క్యాపబిలిటీ అది, కెపాసిటీ అది, దానికి ప్రూఫ్ కనిపిస్తుంది. 3 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ మళ్ళీ కొట్టాడు. నిజంగా వాట్ ఏ మాస్ స్టార్. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తున్న అల్టిమేట్ మాస్ సూపర్ స్టార్ తలపతి విజయ్. డైరెక్టర్ వెంకట్ ప్రభు చాలా స్మార్ట్ గేమ్ ఆడాడు. సినిమా మొత్తాన్ని బాగా తెలియదు కానీ కొన్ని ఎపిసోడ్స్ మాత్రం ఆయన ఫ్యాన్స్ అంటే తలపతి విజయ్ ఫ్యాన్స్ ఎంటర్టైన్ అయ్యేలాగా ఇంట్రెస్టింగ్ గా తీశాడు. అదే ఈ సినిమాని ఫస్ట్ వీక్ వరకు సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోవడం వరకే కాదు, సినిమా ప్రాఫిట్స్ తీసుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. గోట్ తమిళ వెర్షన్ వరకు ఎవరు కూడా నష్టాలు చూసే పరిస్థితే లేదు. బిజినెస్ తో ఇన్వాల్వ్ అయిన అందరూ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా సూపర్ ప్రాఫిట్స్ తీసుకోబోతున్నారు. స్పష్టంగానే అర్థమవుతుంది మ్యాటర్. ఒక పక్కన కంటెంట్ కి సంబంధించి వెంకట్ ప్రభుని తిడుతున్నారు. కంటెంట్ బాగాలేదు, పాటలు బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటారు. చూడటం మాత్రం ఆగట్లేదు, చూస్తానే ఉన్నారు. మామూలుగా కాదు, ఒక వరదలాగా వస్తున్నారు థియేటర్స్కి తమిళనాడులో మాత్రం. వెంకట్ ప్రభు గోట్ మూవీ కోసం ఎంచుకున్న కథకు సంబంధించి కూడా కంప్లైంట్స్ వినపడుతున్నాయి. ఫ్రెష్ కథ కాదు, విజయకాంత్ పాత సినిమాని రీమేక్ చేశాడు అని చెప్పేసి బలంగా విమర్శిస్తున్నారు. అయినప్పటికీ ఈ విమర్శలు కూడా ఏ విధంగా సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం చూపించట్లేదు. అంటే విమర్శల గురించి, కంటెంట్ లో ఉన్న డ్యామేజ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు థియేటర్లోకి వెళ్ళి తలపతి విజయ్ని చూద్దాం. చాలా బాగున్నాడు. ఏఐలో విజయ్ని కొత్తగా ట్రై చేశారు. అసలు ఎలా ఉన్నాడో చూద్దాం అని వచ్చేస్తున్నారు. ఏఐలో డిఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించి విజయ్ని సినిమాలో యంగ్ గా చూపించారు. దానికి సంబంధించి కొన్ని నెగిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి. విజయ్ గెటప్ కు సంబంధించి కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. పోతే ఇవేవి కూడా ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రాకుండా ఆపలేకపోతున్నాయి. విజయ్ని చూడటానికి ఎలా ఉన్నా సరే విజయ్ని చూడటానికి తమిళ ప్రేక్షకులు థియేటర్స్ కి తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. నిజంగా ఇది ఒక మార్వెలస్ మాస్ మేనియా. అందుకనే ఆ ధైర్యంతోనే కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నాడు తలపతి విజయ్. ఖచ్చితంగా రాజకీయాల్లో తన ఉనికిని చాటుకుంటాడు, అర్థమవుతుంది స్పష్టంగా. గోట్ మూవీ థర్డ్ డే బజ్ చూసుకుంటే తమిళనాడులో అయితే బజ్ ఏమాత్రం తగ్గలేదు. ట్రెండింగ్ అదిరిపోతుంది. టికెట్ కౌంటర్స్ లో మామూలుగా కాదు, విపరీతంగా బుక్ అవుతున్నాయి. సండేకి సంబంధించి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. చెన్నైలోను, మిగతా తమిళనాడు అంతా కూడాను. ఓవర్సీస్ లో కూడా ట్రెండింగ్ అదిరిపోతుంది. కేరళలోను, కర్ణాటకలో కూడా ఇంట్రెస్టింగ్ గానే నడుస్తుంది. టికెట్ సేల్స్ కి సంబంధించి ట్రెండ్ 2 తెలుగు స్టేట్స్ లోనే కొంచెం డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఇక్కడైతే పెద్ద ఊపు లేదు, కంప్లీట్ గా డ్రాప్ అయిపోయింది సినిమా. అలాగే హిందీ వెర్షన్ గోట్ మూవీకి సంబంధించి కూడా సరైన కదలిక లేదు. అక్కడ కూడా సినిమా డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ ని తీసుకోబోతుంది. 3వ రోజున గోట్ మూవీ తమిళ వెర్షన్ వరకు ఎలాంటి ఇంట్రెస్టింగ్ నెంబర్స్ ని రిపోర్ట్ చేస్తుంది అనేది ప్రస్తుతానికి ఆసక్తికరమైన విషయం. చూద్దాం, వాటి గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఇక్కడికే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.